Of this film on the first day. Very small film, which is అంటే తీసింది 2.5 crores అండి. ఎంత బడ్జెట్ ఇది? నియర్లీ 3.25 అంట. 3.25 పెట్టి తీస్తే ఫస్ట్ డే గ్రాస్ 2.20. ఇంక ఈ సినిమాకి ఇంతకన్నా కూడా ఇది సినిమా ఈజ్ ఎ గుడ్ సక్సెస్ అని చెప్పడానికి వేరే బేస్ కూడా అవసరం లేదు. అండ్ టుడే కూడా ఇప్పుడు ఇందాక కూడా నేను చూస్తున్నాను మొత్తం బిఎంఎస్ ఓపెన్ చేసి పొద్దు నుంచి ఎక్కడా కూడా 1.35 తగ్గకుండా వెళ్తుంది పర్ అవర్ ట్రెండింగ్లోని. అంటే విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నల్ టుడే. ఎందుకంటే నిన్న అంత పెద్ద హాలిడే తర్వాత డెఫినెట్గా టుడే కొంచెం పడుతుంది ఏ సినిమా అయినా సరే. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ ఎట్ ద బుకింగ్స్లో కానీ లేదంటే కనుక దీంట్లో కానీ. అందుకని చెప్పి 100% ఈ సినిమా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఈ 4 రోజులు అయితే ఈ సినిమా కుమ్ము అవతలేస్తుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఫస్ట్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను 6 సినిమాలు రిలీజ్ అయినాయి. నాకు తెలిసి 6 సినిమాల్లో 4 సినిమాలకు చాలా బాగున్నాయి కలెక్షన్స్. 4 కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంత బాగా ఈ సినిమాలని అంటే దీంట్లో చూసుకుంటే ఏది కూడా ఓ పెద్ద సినిమా లేదంటే ఓ పెద్ద బడ్జెట్లో ఇట్లా వచ్చింది కాకుండా అన్నీ కూడా డీసెంట్ సినిమాలే. అన్నింటినీ కూడా నిజంగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా దగ్గర తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్. అండ్ మళ్ళీ మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాలను ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మొత్తం. ఎస్పెషల్లీ హెబ్బా మన నీ ప్రెస్ మీట్ అయితే అదిరిపోయింది. మాల్ పబ్లిసిటీ రాలేదు. మా సౌభాగ్యవతి అమ్మ వద్దు నువ్వు బన్నీ సార్ వెళ్ళే ముందే నాకు ఒక మాట చెప్పాలి. ప్రీవియస్ ప్రెస్ మీట్కి నేను ఓన్లీ వంశీ సార్ గురించి చెప్పాను. ఈ రోజు 2 days రిలీజ్ తర్వాత 2 days అయింది. అండ్ ఈ మూవీ హౌస్ఫుల్. ఆ మూవీ గురించి నేను ఇయర్ నుంచి వినలేదు. సో థ్యాంక్ యూ బన్నీ సార్, థ్యాంక్ యూ వంశీ సార్. బన్నీ సార్, వంశీ సార్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ప్రెస్ ముందే చెప్తున్నాను, నేను బన్నీ వాసు సార్కి పెద్ద ఫ్యాన్ అయ్యారు. సౌభాగ్యం లేదు కదా ఈరోజు. ఎందుకే సౌభాగ్యం అంటే మీనింగ్ తెలుసుకున్నావా? ఓకే యా. అండ్ ఎస్పెషల్లీ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఇట్లాంటి మంచి సినిమాలో మేము కూడా పార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం దాము గారు మా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి, మాకు ఇచ్చిన ఆపర్చునిటీకి. నిన్న సినిమాని అయితే చాలా బాగా లాంచ్ చేసాము. వెరీ గుడ్ లాంచ్ అయింది సినిమా అయితే మాత్రం. అండ్ టుడే ఏదున్నా ఈరోజు కలెక్షన్స్ కానీ రేపు కలెక్షన్స్ కానీ నిన్న మార్నింగ్ షో నుంచి ఉన్న కలెక్షన్స్ ఏదైనా సరే దట్ ఆ వర్త్ అంతా గోస్ టు ద డైరెక్టర్ అండ్ ద ఫిలిం. మా పని ఏంటంటే మొన్న ప్రీమియర్స్ వరకు ఓపెనింగ్ తీసుకురావడం, అక్కడ మేము సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత సినిమా సక్సెస్ అవ్వడం వల్ల నిన్న ఆ కలెక్షన్స్ అంతా కూడా. సో ఎవరికన్నా చిన్న డౌట్లు ఉన్నా కూడా నాకు తెలిసి నిన్న నైట్ సెకండ్ షోస్కున్న దీనికి పటాపంచలు అయిపోయి ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి చూపిస్తున్న బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ కిట్లకి ఎస్ ఒక సినిమా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మనం వేరేగా ఒపీనియన్స్ ఉండొచ్చు. ఏదున్నా కూడా ఫైనల్గా మాట్లాడేది ఎక్కడంటే బాక్స్ ఆఫీస్ దగ్గరే సినిమా మాట్లాడుతుంది. వెన్ ఇట్ ఈస్ స్పీకింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ మనందరూ రెస్పెక్ట్ చేయాలి ఈ సినిమాని. సో డెఫినెట్గా శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ టు సే దిస్ కంగ్రాచులేషన్స్. అదర్వైజ్ నేను అలా ఉంటాను కానీ చెప్పను. డెఫినెట్గా చాలా బాగుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ ఈ 4 రోజులు కూడా యాజ్ మై ప్రొడిక్షన్ ఈ 4 days కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. అండ్ వంశీ రోజు ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టేజ్ నిన్న ఈరోజు కూడా తీసుండో. నాకు రేపు ఏముందో చెప్తే కొంచెం ప్రిపేర్ అవుతాను. పొద్దున్నే ఫోన్ చేసి ఏం మాట్లాడాలి ఈరోజు అంటే మీ ఫ్లోలో ఏదో మాట్లాడింది అంటున్నాను. అంత ఈజీగా స్టేజ్ మీద మాట్లాడుతూ రేపు కూడా ఈ స్టేజ్ ఉందంటే కొంచెం పొద్దున్నే చెప్తే ప్రిపేర్ అవుతాను ఏదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఈ 2 రోజులు కూడా మా వంశీ పెట్టే టార్చర్ని కొంచెం ప్రెస్ కూడా. అండ్ నాకు తెలిసి
ఈ 4 రోజుల్లో మన సినిమా మీడియా ఉన్నంత బిజీగా ఎవరు ఉండుంటారు. మీకు సంక్రాంతి ఇప్పుడు వచ్చేసింది. నాకు తెలిసి మీ కాళ్ళన్నీ బాడీ అంతా కూడా ఓన్ అయిపోయి ఉంటుంది ఈ 4 రోజుల నుంచి. ఎస్ అఫ్కోర్స్ ఈ 15 రోజులు మీ సీజన్ అండ్ మనందరి సీజన్ కూడా. అండ్ వంశీ మరీ ఎక్కువ టార్చర్ పెట్టేయకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ రేపు ఈవినింగ్ కూడా ఏదైనా ఉంటే కొంచెం ముందు అల్లిగా చెప్పమ్మా నాకు. థ్యాంక్ యూ. మంచి పార్టీ అంట. దాము గారు జనరల్గా ఎప్పుడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ లాగానే ఉంటారు. అట్లాంటిది ఆయనే పార్టీ అడుగుతున్నారంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా ఇయర్స్ తర్వాత. ఎవరికి? మా గీతార్స్ బాబు గారికి ఇవ్వాలి ఫస్ట్. ఓకే డన్ రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నార్మల్గా ఉన్నాయి మరి కెమెరా ముందు అంటే వంశీ నా పక్కన ఉన్నాడు. ఒక షాట్ ఉంటుంది, ఏది కారులోంచి చూడగానే పప్ అని కళ్ళు ఓపెన్ చేస్తాం కదా. నేను థియేటర్లో ఉలికిపడ్డాం ఫస్ట్ టైం చూసినప్పుడు. అండ్ ఎస్పెషల్లీ దాము గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఎవరండి ఆవిడ అంతలా ఉందని. అంతలా మీన్స్ అంత పవర్ఫుల్ ఐస్తో ఉందని. మరి ఇక్కడేమో చాలా నార్మల్గా ఉంది. యాక్టింగ్ అన్నప్పుడు పెద్ద అయిపోతాయా? ఇప్పుడు ఏంటి ఆవిడే చేశారని ప్రూఫ్ ఏమైనా కావాలా మీకు? అంటే మాకు ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది. యా అమ్మా అంటే ఈ కెమెరాస్ కాదు నాకు తెలుస్తుంది, ఆ లెన్స్ ఉండాలి. బట్ వెరీ పవర్ఫుల్ ఐస్. అంటే చాలామంది చెప్పారు ఎవరంటే ఆవిడని అయితే అడిగారు. మీరు చాలా తక్కువ లెంత్ ఉన్నా కూడా ఈ నోటెడ్ మాత్రం చాలా బాగా అయ్యారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తే పడేలని ఓపెన్ అయింది కదా, ఈ పాపే ఆ చిన్నపిల్ల మా ప్రొడ్యూసర్ గారు అమ్మాయి. తల్లి మీ డాడీ అయితే ఫస్ట్ ఎలాగైతే లాంచ్ చేయకూడదో అలా లాంచ్ చేసాడు నేను. అది గుర్తుపెట్టుకుని పెద్దదిగా చెప్తాం. రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా హారర్గా ఉంది, సో మీరందరూ చూడాలి హారర్ మూవీ. హలో అండి, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే సినిమా చేసిన తర్వాత ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదండి. అదే ఒక బ్లాక్ బస్టర్లో సెలబ్రేషన్స్లో మాట్లాడడం అనేది. దీని అందరికీ కారణం, ఈ స్థాయి వరకు రావడానికి కారణం కూడా మా దామోదర్ ప్రసాద్ గారు, బన్నీవాస్ అండ్ వంశీ గారు అండి. లేకపోతే నిన్న జరిగిన దానికి చెప్పాలంటే మళ్ళీ బన్నీవాస్ గారు వంశీ గారు ఇచ్చిన ధైర్యానికి బాగానే ఉన్నామండి. లేదంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కానీ చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయండి. కానీ నేను అగైన్ కలెక్షన్స్ చూడడం కానీ బుక్ మై షో రేటింగ్ చూస్తే మేము చూసేటప్పుడు 5 ఉందండి. తర్వాత కలెక్షన్స్ పెరగడం, రేటింగ్ పెరగడం, ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 8.3, 8.4 వరకు వచ్చిందండి. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది కూడా ఈ సినిమా కూడా చాలా వరకు ఏ సెంటర్స్ అనుకున్నామండి స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు చూసుకుంటే మా వైజాగ్, కొత్త వలస కొన్ని ఏరియాలు ఉన్నాయి, అంటే కొన్ని చిన్న మండలాలన్నీ. అక్కడ పొలాల్లో రైతులు కూడా మాట్లాడుకుంటున్నారండి, పలానా ఏసా మూవీ అంట చాలా బాగుంది. అక్కడ చిన్న కంపెనీస్ ఉంటాయండి, అంటే చిన్న ఎంప్లాయీస్ చేసే కంపెనీస్లో కూడా డిస్కషన్స్ వస్తున్నాయటండి. మొన్న ఒక సినిమా రిలీజ్ అయ్యింది, చాలా బాగుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే సి క్లాస్ సెంటర్స్లో సినిమా ఆడుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అండి, అంటే ఏ సెంటర్ అని లేదు, బి సెంటర్ లేదు, సి సెంటర్ లేదండి. స్టార్టింగ్ 5 minutes మా పాప సింత స్టార్ట్ అవుతుందండి, ఎండింగ్ వరకు ఒకటే విజిల్స్ అండి. మాకేంటి చిన్న కంప్లైంట్ లాగా వచ్చిందండి. అంటే నేను వాసు గారు అన్నారు ఎక్కడో సౌండ్ కొద్దిగా తగ్గిందని. సౌండ్ అయితే ఏం తగ్గలేదండి, సౌండ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ సౌండ్స్కి మాకు వినిపించట్లేదండి, అది ఒకటేనండి. కానీ సౌండ్ అయితే మాత్రం పీక్స్లో ఉందండి. ముందుగా ద్రోణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టుల గురించి ఆల్రెడీ చెప్పానండి. వీళ్ళంతా కూడా కలిసి పెర్ఫామ్ చేయడం, సినిమా ఇంత సూపర్ హిట్ చేసినందుకు అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ అండి. పుణ్యవతి గారి గురించి చెప్పాలంటే స్టార్ట్ అయ్యిందే ఆవిడ కళ్ళతో ఉండి, ఆవిడని చూడగానే ఫస్ట్ హర్రర్ అనేది అక్కడే స్టార్ట్ అయ్యింది అనుకున్నారు అందరూ కూడా. లాస్ట్ వరకు అయితే చాలామంది అడుగుతున్నారండి, ఇప్పటికీ కూడా ఫోన్ చేసి ఆవిడ క్యారెక్టర్ పెంచితే బాగుంటుంది కదా. నెక్స్ట్ ఈవిడి క్యారెక్టర్ రీప్లేస్ చేసిన పర్సన్ మహిమధు గారు అండి. మహిమధు గారి ఫేస్లో కూడా ఈవిడిని పెట్టచ్చు కదా, ఎందుకు అంత వేగం క్లోజ్ చేశారు? ఎస్ఆర్ పార్ట్ 2లో ఉందా ఆవిడ? రకరకాలుగా మేబీ పార్ట్ 2 కోసం క్లోజ్ చేశారా అని చాలా మంది అడుగుతున్నారండి. చాలా థ్యాంక్స్ మేడం.
మంచి ఇది ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ చెప్పుకుంటే మహిమ్ మధు గారు అండి. మహిమ్ మధు గారు నేషనల్ ఆర్టిస్ట్ అవార్డ్ ఆర్టిస్ట్ అండి అతను. అతను కూడా అండి చాలా వరకు ఆడియన్స్ దగ్గర నుంచి కొంతమంది అతని పేరు తెలియక, మహిమ్ మధుని పేరు తెలియక ఆ జుత్తులు అతను ఉన్నాడు కదా, అతను ఏంటది యాక్చువల్గా అతను చూస్తేనే భయం వేస్తుంది మాకు. ఏ సీన్లో చూసినా అతనే ఉంటున్నాడు, హర్రర్ సీన్స్ కన్నా అతను చూస్తే బాగా భయం వేస్తుంది అని. యాక్చువల్గా అయితే రావాలండి ఈరోజు ఈవెంట్కి, కానీ అతను ప్రీ ప్లాన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ లండన్లో ఉన్నారు. మళ్ళీ అగైన్ నాకు తెలిసి జనవరి 7th 8th వస్తున్నారు. దానివల్ల అటెండ్ అవ్వలేపారండి. అతను కూడా చాలా చాలా బాగా చేశారండి. వీళ్ళందరూ కలిసి చాలా ఇష్టంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేసిన ఆర్టిస్టులందరికీ కూడా అండ్ ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు ఉషశ్రీ. నేను ఈ సినిమాలో పుణ్యవతిగా చేశాను. ఫస్ట్లీ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, హరికథ అనే ఒక ప్రాజెక్ట్ చేశానండి నేను. దాంట్లో ఈరమ్మగా చేశాను. అదొక వెబ్ సిరీస్ హాట్స్టార్లో ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ నేను చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక మేనేజర్ హరి గారు అని, తను నన్ను ఈ టీమ్కి ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ యూజువల్ నేను వెళ్ళాను, శ్రీనివాస్ గారిని కలిసినాక he liked it. He was looking for a dusky girl with big eyes. Luckyగా I was there, and I think theatre artist కోసం చూస్తున్నారు. So that's how I got through అండి. I think I should thank Hari garu first and Srinivas Manne garu. Thank you so much అండి for this opportunity. I don't know why I'm sure ఇంకొంచెం వణుకొస్తుంది నాకు. మిమ్మల్ని చూస్తే మాకు కదా రావాల్సింది. ఇంకో హైలైట్ ఏంటంటే మీరు అందరు చూసి భయపడుతున్నాను అంటున్నారు. నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? నన్ను చూసి నేనే భయపడుతున్నా. దట్ ఈస్ అంటే యాక్చువల్లీ ఆ రోజు ఆ షార్ట్, ఆ చిన్నపిల్లని పట్టుకుని ఇలా చూస్తాను కదా, సో ఆ షార్ట్ నాకు తెలిసి అది సెకండ్ టేక్ అయిన తర్వాత నేను వెళ్ళి చూసాను. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, నాకు అది ఇన్స్ట్రక్షన్స్ శ్రీనివాస్ మన్నే గారే ఇచ్చారు. హీ ఎక్స్పెక్టెడ్ మీ టు లుక్ లైక్ దాట్, అలా క్రీపీగా, ఓవర్ లవ్తో. సో ఐ థింక్ దోస్ ఇన్పుట్స్ have built this character Punyavati a lot. Ante andi, thank you so much for that, Srinivas garu. And also I wanted to thank you guys, especially Trigun and Heba. Thank you very much. I think actually they have come and appreciated me. I felt adi ila established actors kuda they come down and appreciate the new upcoming actors. I think they are very sweet. I felt that's very nice of them. Thank you very much guys. And Damodaran garu, thank you so much. ఇన్ని రోజులు నన్ను దాచిపెట్టారు, ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. అంతా వీళ్ళ పనే, లేకపోతే ముందే తెలుస్తుండే మీకు. నేను నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత చాలా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీ అందరికి తెలుసు, చాలామంది మీడియా మిత్రులకు తెలుసు ఇక్కడ నా జర్నీ. లైక్ లాస్ట్ 14 years నుంచి నేను సింగర్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మ్యూజిక్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఉన్న అందరితో నేను పనిచేయడం జరిగింది. వివిధ పాత్రల్లో మ్యూజిక్కి సంబంధించి సింగర్గా, మ్యూజిక్ ప్రోగ్రామర్గా, అండ్ అలానే లిరిసిస్ట్గా కూడా ఎన్నో పెద్ద పెద్ద హిట్స్ రాసే అవకాశం దొరికింది ఈ జర్నీలో. బట్ లాస్ట్ 6 years నుంచి ఆర్ఆర్ ధ్రువన్గా నా ప్రస్థానం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది నా 12th ఫిలిం. అండ్ ప్రతిసారి చాలా క్లోజ్గా, అంటే ఒక థియేటర్కి హిట్ దాకా వచ్చి ఒక మ్యూజిక్కి మంచి రివ్యూస్ వచ్చి, బట్ అది హిట్ అవ్వలేనప్పుడల్లా నిజంగా నేను చాలా ఒకలాంటి ఒక డిప్రెషన్లోకి వెళ్ళాను. అందరూ అనేవాళ్ళు ఎందుకు ఇంత సీరియస్ తీసుకున్నాడు, మనసు పెట్టి పని చేసినప్పుడు ఏ కళాకారుడైనా అది సీరియస్గా తీసుకుంటారు. సో అది ఆ ట్రామా అనేది ఎప్పుడు ఉండిపోయింది. బట్ ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు నా లైఫ్లో, బికాస్ ద ఫస్ట్ టైం నేను ఒక థియేటర్కల్ హిట్ చూసాను. నేను ఇవాళ బుక్ మై షో చూస్తుంటే అన్ని షోస్ హౌస్ఫుల్ వస్తున్నాయి. నేను ఎప్పుడెప్పుడో నా పాత ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి. దే ఆర్ కంగ్రాచులేటింగ్ మీ అండ్ దే ఆర్ మోర్ హ్యాపీ ఫర్ మీ దెన్ ఐ యామ్ టుడే. సో నిజంగా చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఇంత బ్యూటిఫుల్ ఫిలిం, ఇంత మంచి బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేసినందుకు శ్రీనివాస్ రాగా గారికి, అండ్ దీన్ని డే 1 నుంచి ద స్ట్రాంగెస్ట్ పిల్లర్గా బ్యాక్ చేసిన దామోదర్ గారికి, అండ్ ఈ రోజున ఈ సినిమా ఇలా జనాల్లోకి దూసుకెళ్ళిపోయిందంటే దానికి ముఖ్య కారణం బన్నివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. వీళ్ళు లేకపోతే నిజంగా
ఇటువంటి ఒక రీచ్ అనేది ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలాంటి ఒక స్టేజ్ మీద నుంచొని ఇంత ఆనందంగా మాట్లాడి ఉండకపోవచ్చు. సో థ్యాంక్ యూ సార్ ఎవ్రీవన్. అండ్ త్రిగుణ్, హెబ్బా, సిరి, అఖిల్, దే హ్యావ్ డన్ ఫుల్ జస్టిస్. అంటే ఆ పాత్రలో ఆ కథలోకి వెళ్ళిపోయినప్పుడు అందరు కనెక్ట్ అయిపోయి వాళ్ళ న్యాచురాలిటీకి కనెక్ట్ అయిపోయారు. అంత బాగా పర్ఫామ్ చేశారు ఒక్కొక్కరు. అండ్ పుణ్యవతి అయితే భయపడిచ్చేసింది. అండ్ మహిమ్ మధు గారు అయితే ఆయన పాత్రలు ఆయన జీవించేశారు. పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆ లెవెల్లో చేశారు. అండ్ కోర్స్ పృథ్వీ గారు ఆయన పాత్రని ఆయన అద్భుతంగా పోషించారు. అండ్ ఈరోజు ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఆ వరల్డ్లోకి వెళ్ళగలిగారు. కామన్ ఆడియన్స్ అంటే ఇప్పుడు మేము మా సినిమాతో ఎంత భయపెట్టించామో లేదో తెలియదు, కానీ మాకైతే ఒక్కొక్క రివ్యూ చదువుతూ ఒక జంప్ స్కేర్ లాగా ఉండేది ఓపెన్ చేస్తుంటే. సో ఆ లెవెల్ హారిఫైయింగ్ ఎఫెక్ట్ వచ్చింది నిన్న. బట్ స్టిల్ ఎక్కడో జెన్యున్ ఎఫర్ట్ అనేది యూనివర్స్ అది వింటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇది ఈ సినిమా. ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఇప్పుడు హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, సింగిల్ స్క్రీన్స్ అన్నీ హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు చూస్తున్నా కూడా బుక్ మై షోలో లాస్ట్ 1 అవర్లో 1.8K రేట్ ఉంది టికెట్ సేల్ అవ్వడం. సో ఇదంతా నాకు ఒక చిన్న బటర్ఫ్లై ఫీలింగ్, ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఫీలింగ్ మూమెంట్ అనమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్, ఫస్ట్ టైం యాక్సెప్టింగ్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఒక హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దాంట్లో దాని మెయిన్ కాంట్రిబ్యూషన్ శ్రీనివాస్ గారిది. బికాస్ ఆయన క్రియేట్ చేసిన వరల్డ్, ఆయన చూస్ చేసుకున్న మ్యూజిక్కే మీరు వింటున్నారు ఇవాళ. అది నేను మనస్ఫూర్తి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్కి నాతో పాటు అహర్నిశలు పనిచేసిన నా మిత్రుడు కుశల్, అతను కూడా నేను ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రానున్న రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలకి పనిచేసి మంచి మ్యూజిక్ మీ అందరికీ ఎప్పుడు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. చెప్పినట్లుగానే ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఒక చిన్న సినిమాను ఒక బ్లాక్ బాస్టర్ చేసి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమాని ఇంతగా సక్సెస్ చేసినటువంటి ఆడియన్స్కు సదా మేము రుణపడి ఉంటాము. అలాగే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియాను మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి, అది 100% మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది 2024లో, ఒక అమెరికన్ ఫిల్మ్. అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వర్స్ట్. దాదాపుగా రాటన్ టమాటోస్లో 11% 20% ఉంది. ఐఎండిబిలో దాదాపు 4 పాయింట్ సంథింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్. చెప్పలేము సార్ ఒక్కొక్కసారి, ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది, అది చెప్పలేము అది. బట్ ఏదైనా వాటిని మేము నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్లు నేనైతే ప్రయత్నం చేస్తాను. కానీ సినిమాని మాత్రం మనస్ఫూర్తిగా మీరు ఆడియన్స్కి చేర్చారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజెప్పారు. అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది. దానికి మీడియాకి ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటారు. అసలు ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా సినిమాకు దామోదర్ ప్రసాద్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఇంత ఓపెనింగ్స్ తీసుకురావడానికి కానీ వీటన్నిటికి కారణమైన వాసు గారు, వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి మా టీంకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. టెక్నీషియన్స్, మ్యూజిక్, కెమెరా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేసాయి. కాబట్టి ఈరోజు థియేటర్స్లో నిజంగా చూస్తూ ఉంటే ఎంతోమంది డైరెక్టర్స్కి ఒక డ్రీమ్, సినిమా రావడం ఒక డ్రీము, సక్సెస్ అనేది ఒక డ్రీమ్. థియేటర్స్లో అంటే మేము చెప్పడం కాదు, థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్ కంటిన్యూస్గా ఫస్ట్ సీన్లో ఆ పాప దూకినప్పటి నుండి అంటే కనీసం ఆర్ఆర్ కూడా వినిపించినటువంటి ఒక స్థాయిలో ఒక రియాక్షన్, ఇదంతా కూడా భగవంతుడి దయ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న సినిమా దాదాపుగా 2.5 కోట్లు దగ్గరగా ఒక ఫస్ట్ డే గ్రాస్ చేసిందంటే అది చిన్న విషయం కాదు మాకు పర్టికులర్గా. కాబట్టి దీనికి కారణమైన అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. సో మాట్లాడను ఎందుకంటే ఆల్రెడీ అందరూ మాట్లాడేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈషా మూవీని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. నాకు ఈ రేటింగ్లు ఇవే నాకు తెలియదు, కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఈషా ఈషా ఈషానే కనిపిస్తుంది. చాలా మెన్షన్స్ వస్తున్నాయి, చాలా రీల్స్ వస్తున్నాయి, చాలా రివ్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ బికాజ్ నా ఫస్ట్ మూవీ ఇంత సక్సెస్ అవ్వడం అంటే నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి వల్లే అంత పెద్ద హిట్ అయింది. అండ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే నిన్న మొత్తం ఇట్లా అన్నీ ఎల్లో ఉంది, అంటే ఫాస్ట్ ఫీలింగ్ అయిపోతుంది. అండ్ నాది వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి లిటరలీ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ఫోన్లు మెసేజెస్ చేస్తున్నారు. గుంటూరు, విజయనగరం, తిరుపతి అన్ని దగ్గరలో హౌస్ఫుల్ అయిపోయింది అని అందరూ చెప్తున్నారు నాకు.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ టు దామోదర్ సార్, వంశీ సార్ అండ్ బన్నీ సార్, మీ వల్లనే ఈ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. అండ్ వంశీ గారు, నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ని. అంటే ద వే ఆ హార్డ్ వర్క్, ఆ ప్రమోషన్స్, అసలు ఏమైనా చేస్తున్నారా అది చెప్పొచ్చో లేదో కానీ నాకు ఎంతలా ప్రమోషన్స్ నచ్చాయంటే రాత్రి మీరు కల్లోకి కూడా వచ్చారు. నిజంగా ఇట్లా కూర్చొని హీరోయిన్స్ కళల్లోకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు. నిజంగా సార్, అందుకే నేను మీకు అమ్మ చిన్ని, నాకు దీనికి సంబంధం లేదు, నువ్వేదో ప్లాన్ అనుకున్నావేమో కాదు. లేదు సార్, అంటే ఆ ప్రమోషన్స్ మీరు చేస్తుంటే రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం కదా సార్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి, రేపేంటి ప్రోగ్రామ్, అవి మాట్లాడి నాకు కల్లో కూడా ఆయన ప్రమోషన్సే వస్తున్నాయి. అంత బాగా చేస్తున్నారు. అందరూ మీకు ఫ్యాన్ సార్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ ఆల్. ఫర్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను చెప్పడానికి ఏం లేదు, సినిమా చెప్పేసాను మొత్తం. ఈ వీకెండ్ యాక్చువల్లీ తెలుగు సినిమాకి చాలా మంచి వీకెండ్ అనుకుంటా అండి. శంబాలా వచ్చింది, ఆది గారిది, ఫిల్మ్ ఇస్ డూయింగ్ రియలీ వెల్. దండారా వచ్చింది, మంచి రివ్యూస్ ఉన్నాయి, నవదీప్ అండ్ నందు. నేను ఈ అన్ని సినిమాల్లో ఏంటి కామన్ పాయింట్ అంటే, ఎవరో 10 ఏళ్ళకి తక్కువగా ఇక్కడ గుడ్లు చేయాల. మినిమం 10 to 12 years నుంచి చేసి ఏదో ఒక పాయింట్లో మనం చేస్తాం, ఇట్లా వర్కౌట్ చెప్తారు కదా, పేషెన్స్, పర్సివియరెన్స్. నేను వచ్చినప్పుడు, నేను కథా సినిమా చేసినప్పుడు నాతో పాటు అప్పుడు కొత్తగా ఒక 20 హీరోలు ఉన్నారు. ఈరోజు తిరిగి చూస్తే మేము 4-5 ఉన్నాం. యూనో ఇంకా హీరోలు చేసే వాళ్ళు అయితే ఇంకా చాలా తక్కువ ఉన్నాం. అఫ్ కోర్స్ నాని హ్యాస్ గాన్ బియాండ్ అండ్ స్టఫ్. ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ పాలసీ, ద హోల్ పాయింట్ బీయింగ్, ఇప్పుడు ఆశ ఉంటే గెలుపు ఓటమి ఉంటుందండి, ఆశ ఉంటే అవి ఉండవు. వి జస్ట్ కీప్ వర్కింగ్ అండ్ దెన్ సమ్ డే సినిమా విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్. అదొక పెద్ద ఎగ్జాంపుల్ ఇది. ఈ సినిమా మాకు ఆడింది, నేను చేస్తానే ఉన్నాను, సో మెనీ లాంగ్వేజెస్ చేస్తున్నాం, కొన్ని ఆడతాయి, కొన్ని ఆడవు, కొన్ని బాగా తీసుకెళ్తాయి. బియాండ్ దట్ నాకేంటంటే, మా గురుగారు ఫస్ట్ సినిమా ఇచ్చిన మా డైరెక్టర్ గారు ఆయన నవ్వడం చూసి నేను చాలా ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ హిట్ ఇచ్చాం. కథ రిలీజ్ ఇన్ December 17, 2009. December 25th, 2025 ఈషా రిలీజ్డ్. అండ్ అది ఈరోజు చాలామంది చెప్తున్నారు, అరే హారర్ తీసేశారు, రిలీజ్ చేసేసారు, బాగా హెవీగా ప్రమోట్ చేస్తారని. డెఫినెట్లీ థ్యాంక్స్ టు వాసు గారు అండ్ వంశీ గారు. సినిమా బయటికి కనిపించింది, సినిమాలో మ్యాటర్ లేకపోతే ఇంత దూరం తీసుకెళ్తాం. అండ్ కొంచెం యూజువలీ చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాను, కొంచెం చెప్పాలనుకుంటున్నాను. సినిమా రివ్యూలు అని చెప్పి దెర్ ఆర్ 2 kinds of audiences అండి. ఒకటేంటంటే సినిమా ప్రసంగం మీద ఉండే ఒక ఆడియన్స్ ఉంటారు, అంటే నేను సినిమాలోకి రావాలి, నేను రాలేకపోతున్నాను, ఆర్ నేను ఏదో వచ్చాను, నాకు స్పేస్ కావాలి, నేను రాలేకపోయిన దాని గురించి రాస్తాను, నేను మిగతా వాళ్ళు చూడడం కన్నా నాకు దాంట్లో ఏదో ఒకటి అర్థమవుతుంది అని వచ్చే వాళ్ళు యూజువలీ మనలాంటి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఇద్దరు మీడియాలోకి వస్తారు, ఆర్ ఐటీలో ఉన్నా కూడా ప్రతి సినిమాని చూస్తారు, అనలైజ్ చేస్తారు, అట్లా ఉంటుంది. ఇంకోటి కామన్ ఆడియన్స్ అనమాట. ఒక సినిమా ఆడాలి అంటే ఆ కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతే చాలు, వీ డోంట్ నీడ్ దిస్ లేయర్. ఎందుకంటే ప్రతి సినిమాలో వీ ట్రై టు పుట్, మనం ఒక ఫిల్మ్ నగర్లో ఒక బబుల్లో ఉంటాం కదా, చుట్టూన్న అసిస్టెంట్ డైరెక్టర్స్, చుట్టూన్న వాళ్ళకి సినిమాలు నచ్చాలి. ఎందుకంటే మనం హాలీవుడ్ సినిమాలు చూసేస్తూ ఉంటాము, మన స్టాండర్డ్ ఏంటి, హారర్ అంటే ఏది, షార్ట్స్ అంటే ఏది అని చెప్పి అందరు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు ట్యూటోరియల్స్ చేస్తున్నారు కదా. ఆల్ దట్ ఈస్ ఈజీ. కెమెరా తీసుకెళ్ళి స్పాట్లో పెట్టి షూట్ చేసి తీసుకుని వచ్చి సినిమా తీసి చూస్తే ఏంటో అర్థమవుతుంది. అలా తీసుకొచ్చిన సినిమా కనెక్ట్ అయింది, ఈరోజు ఇంత ఆడింది. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ అండ్ టు ఎవ్రీబడి. సినిమా చాలామంది ఏంటంటే, నాకు ఒక 95% ఇస్ ఎక్స్ట్రాడనరీ. చాలా ఏళ్ళైంది ఇన్ని ఫీలింగ్స్ చూసి. ఓపెన్ చేస్తే ఎల్లో వెళ్తుంది, కలెక్షన్ పెద్ద అంటున్నారు, టికెట్లు దొరకట్లేదు, నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు టికెట్లు దొరకలేదు. ఇంత దూరం తీసుకొచ్చినందుకు అఫ్ కోర్స్ మా 3 pillars, వాసు గారు లేరు, దాము గారు ఉన్నారు అండ్ వంశీ గారు ఉన్నారు. బిగ్ థ్యాంక్స్. అండ్ దానికన్నా ముందు మా గురువు గారు సార్, ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండి. అంటే ఒక 18 ఏళ్ళ కుర్రాడిని తీసుకొచ్చి ఆ రోజు ఫిల్మ్లో షూట్ చేసేవాళ్ళం. ఒకవైపు జెనీలియా, ఒకవైపు ప్రకాష్ రాజ్, మేమిద్దరమే కొత్త వాళ్ళం. ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ నించుని మీ ముందు ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా 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 థ్యాంక్స్ సార్. నేను ప్రతిరోజు కోరుకున్నాను, నాకు అసలు వద్దు, నాకు ఓకే, నేను యాక్చువల్లీ దూరం వస్తాను అనుకోలేదు, వచ్చింది హ్యాపీ. నేను నిన్నేళ్ళ నుంచి ప్రతి సినిమాలో, పెద్ద సినిమానో చిన్న సినిమాలో నీకు డబ్బులు ఇచ్చిందో లేదో, ఐ సీ యూ పుట్టింగ్ ద సేమ్ ఎఫర్ట్. ఈ సినిమా నీకోసం ఆడాలనుకున్నాను అని చెప్పి తను పెట్టింది. నేను అన్నాను కాదు, సినిమా మన కోసం ఆడాలనుకుంటున్నాను. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ నో వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. సో మన కోసం 100% సినిమా ఆడుతుందని. సో హియర్ ఇట్ ఈస్ హెబా.
ట్రీట్ బాంబే రావాలా, నువ్వు పెడతావా చెప్తే అందరికీ ఇన్వైట్ పంపిస్తాను. ఆల్రెడీ హెబ్బా చెప్పింది ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ హిట్ ప్రెస్ వాళ్ళందరికీ పెద్ద ట్రీట్ ఇస్తానని చెప్పి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అండ్ ఎవ్రీబడి ఎల్స్, ధ్రువన్ అండ్ ఉషశ్రీ గారు అండ్ మధు గారు అండ్ ఎవ్రీబడి థ్యాంక్స్. అది ఇంకొక సక్సెస్ మీట్ కొంచెం పెద్దది పెడదాం సార్, ఇంకో 3-4 days అయిన తర్వాత, మంచి కలెక్షన్ అయిన తర్వాత చేద్దాం. ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్కి వెళ్ళి చూడండి వీకెండ్కి. ఈషా ఇస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి మంచి సినిమా. మీకు ఇన్స్టాంట్ మిగతా చూస్తే రియాక్షన్స్ తెలిసిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ. Good evening, everybody. Thank you, media people, for being here again. As he said, anta emotions na దగ్గర లేవు. సో నేను క్యాజువల్గా చెప్తా, హౌస్ఫుల్, ట్రెండింగ్, కలెక్షన్స్, రివ్యూస్, ఈ వర్డ్స్ నేను నా మూవీతో అసోసియేట్ చాలా ఇయర్స్ తర్వాత అసోసియేట్ అయింది. అండ్ జస్ట్ అసోసియేటింగ్ విత్ దీస్ వర్డ్స్ is making my heart so full and I'm so happy. This is the max emotion I can show about the success of the film. I am very thankful to Srinivas sir for giving me this opportunity, Damodar sir, Vamshi sir and Bunny sir for taking this film to the level that it is and for making us taste success. We would not have succeeded without y'all, and I'm very grateful to Venkat sir, everybody in this team for giving me this opportunity and for making me taste success after so many years. And one special mention I want to make is for Yashasvi. I told her in person also, I had no scenes with her. Ushashri, I am so sorry. Punyavati. So Punyavati, I had no scenes with her. I hadn't seen them film before, so I just saw her while I watched the film. And for me, she is the star of the film. And she was the best part of the film. And I'm so happy that she associated herself with this film. And one word to Vamshi sir, idi aipoyindi, next film start cheddam. Thank you. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. నాకు లాస్ట్ 5 daysలో 4 times కలిసి ఉంటే హ్యాపీగా ఉంది. అలాగే మిమ్మల్ని టార్చర్ పెడుతున్నానని కించిత్ బాధగా కూడా ఉంది. బట్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మీ వల్లే ఈ సినిమా ఈ రోజున ఇలా నిలబడింది. దాంట్లో నేను చెప్పడానికి ఎటువంటి ఏ రకంగానూ సంకోచించను. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ ఎవరు? మంజుష గారు? మీరే సార్. నేను కాదు. యాక్చువల్గా చీఫ్ గెస్ట్ థియేటర్స్లో ఉన్నారు. చీఫ్ గెస్ట్ ఈజ్ ఆడియన్స్. చీఫ్ గెస్ట్ అక్కడ థియేటర్స్లో ఉండి మీరు ఇంకా మమ్మల్ని ఇలాగా ఎంకరేజ్ చేయండి, మేము ఈ సినిమాని దిగ్విజయంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరిని ఇలా స్టేజ్ పైకి పంపించారు. సో ఆడియన్స్ ఈ సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్ళినందుకు వర్డ్ ఆఫ్ మౌత్తో ఈ సినిమాని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా 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 థ్యాంక్ యూ. చాలా 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 రుణపడి ఉన్నాను మీకు. అట్లానే చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దీంట్లో ఇది ఈషా అనేది ఈషాతో ఆషామాషి కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇది నాట్ జస్ట్ హారర్ ఫిలిం. ఇది ఒక లాస్ట్ 15-20 minutes ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో అది మీ మనసులో ఉండిపోద్ది. మీరు బయటికి వెళ్ళాక ఒక 15-20 minutes దాని గురించి ఆలోచింపచేస్తుంది ఈ సినిమా. అది ఈషా. ఇక ఐ క్విక్లీ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ హియర్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దాము గారు for giving us golden opportunity. So Damu garu, our first association, and I think going forward we'll have many more to come. First association ikkadle anta mundu bola see movie paranga first time associate ayya. And I would like to thank Venkat garu. మెయిన్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ నేను మాట్లాడాల్సింది అంటే మా నలుగురు ఆర్టిస్ట్ త్రిగుణ్, అఖిల్, హెబ్బా అండ్ సిరి. వీళ్ళు దేర్ లైక్ దాంట్లో త్రిగుణ్ అండ్ హెబ్బా దేర్ ఆల్రెడీ ప్రూవెన్ అండ్ దేవ్ గాట్ గుడ్ ట్రాక్ రికార్డ్స్ టు. బట్ అఖిల్ అండ్ సిరి అయితే వాళ్ళు అంటే అప్పుడు ఈ మూవీ ఈ చేస్తున్న టైంకి డెబ్యూటెంట్స్. అండ్ అఖిల్ ఈజ్ దేర్ ఇన్ సమ్ టైమ్. బట్ మొన్న రాజువాడ్స్ రాంబాయ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్లాక్ బస్టర్ పడిన దానికి నేను నైట్ మెసేజ్ చేశాను. ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు సార్ అసలు ఇదేంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అంటే ఇంకా అంటే సక్సెస్ ఒక్కసారి అందుకుంటే అలాగే ఉంటుంది అని చెప్పాను. అండ్ సిరి లైక్ క్యూటీ పై. సో చాలా బాగా అభినయంతో అందంతో బాగా అలరించారు అందరినీ. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను వాసు గారు కనెక్ట్ అయ్యింది. అంటే
ఎక్కడి నుంచి సినిమా గ్రాఫ్ లెగుస్తుంది అంటే రెండు కళ్ళు మమ్మల్ని ఒక్కసారి స్క్రీన్ ఇంకా ప్రెజెన్స్కి మాకు షాక్కి గురి చేసింది. అది ఉషశ్రీ గారు అద్భుతమైన నటన అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్. అంటే ఈ మూవీ మొత్తంలో ఈ 2 hours ఆఫ్ రన్ టైంలో ఆ ఉన్న 10 minutes ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ డిఫరెంట్. ఆఫ్టర్ దట్ మై మధు గారు అంటే ఈ మూవీకి సోల్ అంటే ఈ మూవీలో ఒక 60-70 మార్క్స్ ఎవరికైతే వేస్తారో అంటే నేనైతే మై మధు గారికి వేస్తానని చెప్తాను. ఎందుకంటే ఒక 20-25 minutes ఆయన విశ్వరూపం చూపించాడు స్క్రీన్ మీద. సో అది నిజంగా సినిమాని చాలా బాగా నిలబెట్టింది అనే దాంట్లో ఎటువంటి డౌట్సే లేవు. అండ్ అలాగే బబ్లు పృథ్వీ గారు చాలా బాగా చేశారు. ఇకపోతే టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా ధ్రువన్ చించి చాటేసాడు. అండ్ ధ్రువన్కి హెల్ప్ చేసిన కుషాల్, సో యాజ్ ఎ కీబోర్డ్ ప్రోగ్రామర్ ఐ స్పెషల్ మెన్షన్ టు హిమ్ టూ, లాస్ట్ టైం కూడా చెప్పాను. అట్లానే డిఓపి సంతోష్ గారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇవన్నిటిని డ్రైవ్ చేసి స్టీర్ చేసి ఈ సినిమాని ఇవాళ మనం ముందుకు ఇలా ఉండటానికి మనం చూడటానికి కారణమైన డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ మన్నే గారు. అంటే ఆయన కష్టం ఏంటో మీరు అందరూ ఇవాళ స్క్రీన్ మీద చూశారు. అండ్ ఇటువంటి ఎన్నో చిత్రాలను ఆయన ఇంకా తీసి మనందరినీ అలరించాలని నేను బలంగా కోరుతున్నాను. అండ్ దట్స్ ఇట్. లాస్ట్ మై ఓన్ విఎన్ఈ ఫ్యామిలీ, మా సమీర్, చక్రి, రమణ, థ్యాంక్ యూ రమణ రెడ్డి గారు, థ్యాంక్ యూ. అంటే నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు వచ్చిన కష్టాల్లో, నాకు వచ్చిన సుఖాలు అన్నిటిలో కూడా నాతో పాటు ఉన్నారు. వీళ్ళతో పాటు నా బ్రదర్ విష్ణు, బాబు, వంశీ, కిషోర్, వీరందరూ లేకపోతే ఈ రోజున నేను ఈ స్టేజ్లో ఇలా ఉండేవాడిని కాదు. అండ్ ఫైనల్గా మా వాసన్న, లైక్ వీఆర్ లైక్ సోల్మేట్స్. అండ్ దట్స్ ఇట్. ఒకటే మాట, వీఆర్ సోల్మేట్స్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈశాని బ్లాక్ బస్టర్ చేశారు. దిస్ ఇస్ పీపుల్స్ బ్లాక్ బస్టర్. అండ్ చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బట్ ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా. అందరూ చెప్పినట్టు నాకు గట్టి నమ్మకం ఎప్పుడు కూడా మీడియా పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో హెడ్ ఫర్ ద ఆడియన్స్. అదే పాజిటివిటీ క్యారీ అవుతుంది. ఆ పాజిటివిటీయే ఇవాళ రోజున కలెక్షన్గా మాకు చూపిస్తుంది. అండ్ మెయిన్ ఓపెనింగ్ కలెక్షన్స్గా చూపిస్తుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినాక ఆ మౌత్ టాక్ అనేది ఎప్పుడు కూడా దట్స్ వాట్ ప్లేస్ ద మేజర్ రోల్, దట్స్ వాట్ బ్రింగ్స్ ద బాక్స్ ఆఫీస్. నా ఫస్ట్ సినిమా అలా మొదలైంది కూడా సిమిలర్ లైన్స్. 30% కలెక్షన్ ఉండేది మార్నింగ్ షోకి, మ్యాట్నీకి 70% అవుతే, నైట్ నుంచి 100% అవుతే, రెండో రోజు నుంచి బ్లాక్ అమ్మిందంట. అది నాకు 4 రోజులకి కానీ డైజెస్ట్ కదా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఫిల్మ్. నాకు ఎవరో పెట్టారు, నాకు సార్ మీరు ఎక్కడ నమ్మరు కదా అని చెప్పి నాకు ఎవరు పెట్టారు నాకు ఎక్కడ అట్లా. అర్జున్ 70mm బ్లాక్ అమ్ముతున్నారంట. అంటే బ్లాక్ అనే మాట నేను చాలా రోజుల తర్వాత పెట్టుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. Everybody has to be positive. All films have to do well. Content bounded. Definitely content is king. We should believe in that. Every technician, artist, we should believe in that. Then this will be the result. ఇకపోతే నేను ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నాను. పాపం ఎన్ని ఈవెంట్లు చేసినా నేను ఈవెన్ వద్దయ్యా ఆపండి, సినిమా రిలీజ్ అయినాకే ఈవెన్ తీసుకురావాలి బయటికి, అప్పుడు తీసుకురావద్దని చెప్పి ఉషశ్రీ గారు తీసుకోవడం జరిగింది. వెల్ ఎడ్యుకేటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. గాడ్ బ్లెస్ యూ వెరీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ యూ వన్ అండ్ ఆల్. మా వర్డ్ ఇంకా ఒకటి పెట్టరా బాబు, ఎక్కువ పెట్టబాకని చెప్పాను. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 4 days కూడా క్రాస్ అయిన తర్వాత విల్ హ్యావ్ వన్ మేజర్ ఈవెంట్ విచ్, అంతే కదా, విల్ హ్యావ్ వన్ మేజర్ ఈవెంట్ విచ్ బి ఎ రియల్ సక్సెస్ ఈవెంట్. సక్సెస్ అంటే కూడా సెలబ్రేషన్, నాట్ ఈవెంట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆల్.